ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందుగానే దాని గురించి తరచి ఆలోచించి ఈ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మధ్యలో విడిచిపెట్టకుండా నేను సాధించడానికి ప్రయాణం చెయ్యాలి. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే దోలు తీరిపోయింది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ జాగ్ చేశాను. సో తను కలిసిపోయాను. సో ఇంకొక 2 రౌండ్స్ వాక్ చేసి ఇక మనం నెక్స్ట్ మన స్ట్రెంత్ వర్కౌట్స్ చేసేసుకొని శాంతంగా చిల్ అవుతాం. సో ప్రజెంట్ వరకు అయితే నా ప్రోగ్రెస్ బాగానే ఉంది. మొత్తం స్వెట్ చూడండి. అంతేనండి, మనం ఎంత చెమటోడిస్తే అంత యాక్టివ్గా ఉంటాం. సో ఇది ఫైనల్గా నేను తెలుసుకున్నది. సో మనం బయట తినే తిండి అంతా జంక్ ఫుడ్. సో ప్లీజ్ అవాయిడ్ చేయండి జంక్ ఫుడ్స్ టోటల్గా. ఏమంటారు, షుగర్ ఉన్న స్వీట్ ఉన్న ఏదైనా కానీ, ఎదర్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్ ఏదైనా కానీ షుగర్ ఉన్నవి టోటల్గా బంద్ చేయండి. సో ఇది నేను ఇచ్చే సజెషన్. సో అది బంద్ చేసినప్పుడే టోటల్ నా బాడీ మొత్తం చేంజ్ అయింది. యాక్చువల్ నా వెయిట్ వచ్చేసి 133 ఉండే. సో 133 నుండి ఇప్పుడు 107 వచ్చానంటే సో నేను ఎంత కష్టపడి ఉండాలి, రైట్? సో అలా అన్నమాట. ఓన్లీ డైట్ ఫుడ్తోనే నేను మెయింటైన్ చేస్తాను. నేను ఫ్యాట్ తీసుకోను, నేను తక్కువ తింటున్నాను. సో అది మ్యాటర్ కాదు. సో హియర్ ద మ్యాటర్ ఈజ్, సో నువ్వు ఏం తింటున్నావు, సో వాట్ యు ఆర్ ఈటింగ్, సో అది మ్యాటర్ అనమాట. అది ఎంత తింటున్నావు, సో అది మ్యాటర్. సో నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో నేను ఏం తింటున్నాను అనే విత్ నా ప్లేట్స్తో సహా నేను చెప్తాను. సో టుగెదర్ మనం వెయిట్ లాస్ అవుదాం. సో ఇవాళతో డే 3 అయ్యింది కంప్లీట్. సో డే 3 హ్యాస్ కంప్లీటెడ్ ఫ్రమ్ టుడే. ఏముంది, మొత్తం చిమట కారిపోయింది. సో స్వెట్ అయింది. ఇక మనం తిరిగి మన గృహానికి బయలుదేరుదాం. అంతేనండి. చాలా అలసిపోయాను, వర్కౌట్ చేశాను. 25 లోపల. సో నేను 70కి వెళ్ళి 90కి రావాలి. కంపల్సరీ వచ్చేస్తాం, ఏముంది. వర్కౌట్స్ ఐ మీన్ లైక్ ఇలానే డైలీ గ్రౌండ్కి వచ్చి కొద్దిగా యాక్టివిటీస్ చేసుకొని సో డైట్ ఫుడ్ వచ్చేస్తాం. ఎలాగైనా రావాలి. బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను. బట్ నా మ్యారేజ్కి కాకముందు నేను కొద్దిగా సేమ్ ఇదే గ్రౌండ్కి వచ్చి అప్పుడు మ్యారేజ్ కావాలని నానా కష్టాలు పడ్డాను. సో అప్పుడు కొద్దిగా నాకు అనిపించింది నేను తగ్గాను. సో దాని తర్వాత ఎప్పుడైతే ముంబైకి వెళ్ళానో అక్కడ జంక్ ఫుడ్, ప్రాపర్ ఫుడ్ లేక, ప్రాపర్ స్లీప్ లేక అలా వెయిట్ గెయిన్ అయిపోయాను. సో ఇప్పుడైతే బ్యాక్ టు నార్మల్ స్టేజ్కి రావాలి. సో అలా ఉంది. సో మీరు కూడా తప్పకుండా డైట్ ఫాలో అవ్వండి ఫర్ హెల్దీ లైఫ్, హెల్దీ హెల్త్ కోసం. ఓకే. అండ్ ఇంకొకటి నేను ఇచ్చే సజెషన్ మరీ చెప్తున్నా, షుగర్ ఐ మీన్ స్వీట్ అది కంప్లీట్గా బంద్ చేస్తే అప్పుడు డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి మీ బాడీలో. ఒకసారి ట్రై చేయండి. సో ఇది నేను చెప్తున్నది కాదు, మీరు వెబ్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, జంక్ ఫుడ్ టోటల్గా బంద్ చేయండి. జంక్ ఫుడ్ ఎప్పుడైతే బంద్ చేస్తామో అప్పుడే మన బాడీలో ఒకసారి మీరు ట్రై చేయండి, అప్పుడే మీకు వేరియేషన్స్ తెలుస్తాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్
ఏం లేవు డిస్కస్ చేయడానికి. ఇక మనం సీదా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇట్స్ మై హౌస్. సో వెళ్ళిపోదాం. బాయ్.